హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్రికా ఏంజల్. ఈ రోజు అయితే కొత్త రెస్టారెంట్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. బేల్ చికెన్ చూడడానికి చాలా అందంగా ఉంది కదా, పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఈ రెస్టారెంట్ ఫుడ్డే కాదు, ఇంటీరియర్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా చేయించారు, చాలా బాగుంది. నాకైతే ఈ రెస్టారెంట్ చూసిన తర్వాత ఇండియన్ స్టైల్లో ఉన్నట్టు అనిపించింది. చాలా బాగా చూడండి, చాలా వర్క్ అయితే ఇండియన్ రెస్టారెంట్ టైప్లో ఉంది. సో ఇక్కడ బెనిఫిట్ ఏమంటే నాకు ఈ రెస్టారెంట్కి పిల్లలు ఆడుకోవడానికి అయితే సపరేట్గా అయితే అరేంజ్ చేశారు అండ్ పిల్లలు ఆడిపించడానికి కూడా ఒక ఆమెనైతే పెట్టారు. సో ఆమె చాలా బాగా చూసుకుంటుంది. ఇది అయితే మేము సెకండ్ టైం వెళ్ళాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు తెలీదు. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే అదే పనిగా వెళ్ళాం, పూర్వి ఆడుకుంటుందని చెప్పి. అంత దూరము చాలా ఓపిక్గా చాలా బాగా ఆడిపిస్తారు అండ్ ఉన్నది ప్లేస్ కొంచెమే అయినా కూడా పూర్వి చాలా బాగా ఆడుకుంటుంది. ఎందుకంటే పూర్వి ఫేవరెట్ ఇక్కడ బాల్స్ అయితే ఉన్నాయి. బాల్స్ ఉంటే పూర్వి ఎంతసేపైనా ఆడుకుంటుంది. ఫస్ట్ టైం ఈ రెస్టారెంట్లో మమ్మల్ని వదిలైతే ఒక 1 అవర్ పాటు అయితే ఆడుకుంది. సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాము. చాలా చాలా బాగుంది. పూరి ఫస్ట్ వెళ్ళినప్పుడైతే కొంచెం భయంగా ఫీల్ అయింది. ఆఫ్రికా పిల్లలంతా ఉండడం వల్ల కొంచెం భయంగా అనిపించింది. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు చాలా హుషారుగా చూస్తూనే వెళ్ళాలని వెళ్ళింది. సో దాన్ని దాటుకోవడానికి రాక ఫస్ట్ టైం చూడండి పడి పడి లేచి వెళ్ళింది. సో చూడండి ఎలా వెళ్తుందో. సో ఇప్పుడు సెకండ్ టైం కాబట్టి కొంచెం ప్రాక్టీస్ అయ్యి దాటుకోగలిగింది. ఓకే పర్లేదు బాగానే. ఈ పిల్లల్లో కూడా భయపడుకోకుండా అయితే డేర్కి అయితే వెళ్ళింది. మేము వెళ్ళేసరికి ఆ టైంకి ఇంకా జనం అయితే ఎవరు రాలేదు. పూర్వి అయితే చాలా ఫ్రీగా అయితే ఆడుకుంది. సో చూడండి ఎంత బాగా, ఒకటే కాబట్టి ఆమె కూడా బాగా ఆడిపించింది. సో నేనైతే బయట ఉండి అయితే చూస్తున్నాను. వరకు విజిట్ అయిన ప్లేసుల్లో వచ్చి పూర్వి బాగా ఎంజాయ్ చేసింది అయితే ఈ ప్లేస్లో అండి. ఎందుకంటే చాలా బాల్స్ ఉన్నాయి చూడండి అక్కడ. ఆ బాల్స్ వల్లే దానికోసమే వస్తుంది పూర్వి. సో చాలాసేపు మినిమం 1 అవర్ అన్న టైం స్పెండ్ చేస్తుంది ఇక్కడ ఆ బాల్స్తో ఆడుకుంటూ. నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. పేరెంట్స్ కూడా చాలా మంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కినా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా తినడానికి అలాగా. సో చాలా మంది అయితే ఇట్లా పిల్లలు తీసుకొచ్చి అక్కడ వదిలేసి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు తింటూ అలాగా టైం స్పెండ్ చేస్తారు. పిల్లలు ఆడుకున్నట్టు ఉంటుంది, పెద్దవాళ్ళు బయటికి వచ్చి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. సో ఇండియాలో కూడా ఇలాంటి రెస్టారెంట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఎక్కువ చూడలేదు, అంటే స్పేస్ వేసుకుంటే కానీ ఇలాగ ఉండడం అయితే చూడలేదు. సో తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఇలాగ చూడండి ఫ్రంట్ సైడ్లో ఇలాగ గేమ్స్, చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి అండ్ ఇలాగ కూర్చోవడానికి అరేంజ్ చేశారు సీట్లన్నీ. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది పూర్వి అయితే. మేము ఈవినింగ్ వచ్చేసి 6 ఆ టైంకి వెళ్ళాము. అప్పుడు ఇంకా స్టార్ట్ కావలేదు. 7, 8 ఆ టైంలో అయితే ఎక్కువ వస్తారు జనాలు. సో ఆ రెస్ట్ టైం కాబట్టి ఎక్కువ పేరెంట్స్ ఆ టైంలో వచ్చి కొంతసేపు పిల్లల్ని అయితే ఆడిపించుకుంటారు. సో ఇలాగా ఎవరు లేకపోవడం వల్ల అయితే నేను కూడా వీడియో అయితే తీసుకోగలిగాను. చాలా ఫ్రీగా ఒక్కదే ఉంది కాబట్టి పూర్వి ఆమె కూడా చాలా బాగా ఓపిక్గా అయితే ఆడిపించింది. సో ఇదైతే చాలా బెస్ట్ ఐడియా రెస్టారెంట్కి. సో సెకండ్ టైం ఇప్పుడు చూడండి అప్పుడు కొంచెం ప్రాక్టీస్ అయ్యేసరికి పడుకోకుండా నీట్గా అయితే దాటుకుంది పూర్వి. సో ఒక్కటే కాబట్టి చాలా బాగా ఆడుకుంది. రెస్టారెంట్ చూడడానికి ఎంత బాగుందో, ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. దాంట్లో ఏం పేరు పెట్టేకైతే లేదు. జ్యూసెస్ కానీ అండ్ చికెన్లో డిఫరెంట్ వెరైటీస్ కానీ, కాంబోస్ కానీ, ఆఫర్స్ కానీ ఇలాగైతే చాలా బాగున్నాయి. రాజు అయితే ఈసారి స్పెషల్గా కొంచెం వెరైటీగా ఉంటుందంటే మింట్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాడు. చూడ్డానికైతే బాగా కలర్ఫుల్గా ఉందనిపించింది, కానీ టేస్ట్ మాత్రం చూస్తే అసలు తాగలేకపోయినాను నేను. నాకు వద్దని చెప్పాను. సో మేము వెళ్ళిన రోజు అయితే ఫుట్బాల్ ఫైనల్ అయితే జరుగుతుందంట. సో అది చూడడానికి చాలా మంది వస్తారు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఇలాగ పెద్ద స్క్రీన్ అయితే పెడతారు. ఫుట్బాల్ చూడడానికి కూడా వస్తారు. సో వాళ్ళకి అది కూడా ఒక బెనిఫిటే కదా. సో ఫ్రీగా చూసినట్టు ఉంటుంది, ప్లస్ తిన్నట్టు ఉంటుంది. ఈ ఐడియా కూడా చాలా బాగుంది కదండి. సో ఫుట్బాల్ లవర్స్ వస్తారు, ప్లస్ పిల్లలు ఆడిపించుకోవడానికి వస్తారు, ప్లస్ టైం పాస్ అవ్వడానికి వస్తారు. సో చాలా బాగా ఆలోచించారు వీళ్ళైతే, చాలా డిఫరెంట్గా. సో నాకైతే బాగా నచ్చింది ఈ రెస్టారెంట్. చూడడానికి ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. కేక్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉందని చెప్పి తీసుకున్నాము. సో ఇదైతే కొంచెం మాకు టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఓకే బాగానే ఉంది. సో ఇలాగైతే పూర్వి కోసం అయితే తీసుకున్నాము. పూర్వి అయితే కేక్స్ బాగానే తింటుంది. రెగ్యులర్గా ఏం తినిపించామో అప్పుడప్పుడు మాత్రమే కాబట్టి కొంచెం అయితే తినిపిస్తాము. పూర్వి కూడా ఎక్కువ ఏం తీసుకోదు. పూర్వికి ఏదైనా సొంతంగా తింటేనే సాటిస్ఫాక్షన్ అనుకుంటా. అసలు నేను తినిపిస్తే అసలు తిందు, బయట కాబట్టి కొంచెం అలా పూసుకుంటుందని చెప్పి నేను తినిపించిన అసలు తినలేదు. సో పూర్వి కోసం అయితే ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ వింగ్స్ తీసుకొని తినేసి మేము రిటర్న్ అయితే అయిపోయాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అయితే ఈ వీడియో అయితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. లైక్ చేయడం వల్ల అయితే ఈ వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.